హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ఉమ్మడి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి 3 జిల్లాల్లోనూ ఉదయం నుంచి పోలింగ్ మందకొడిగా సాగింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. ఓటింగ్ దాదాపు 70% పైగా నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ నెల 9న జరిగిన పోలింగ్ కంటే రీపోలింగ్లో ఓటింగ్ శాతం తగ్గిపోయింది. అప్పుడు 95% పైగా పోలింగ్ నమోదు కాగా ఇవాళ 70% పైగా పోలింగ్ నమోదైందంటున్నారు అధికారులు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ఉమ్మడి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి 3 జిల్లాల్లోనూ ఉదయం నుంచి పోలింగ్ మందకొడిగా సాగింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. ఓటింగ్ దాదాపు 70% పైగా నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ నెల 9న జరిగిన పోలింగ్ కంటే రీపోలింగ్లో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది. అప్పుడు 95% పైగా పోలింగ్ నమోదు కాగా ఇవాళ 70% పైగా పోలింగ్ నమోదైందంటున్నారు అధికారులు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, పోలింగ్ పర్సెంటేజ్ ఎంత నమోదైంది, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజేంద్ర. ఇవాళ జరిగిన మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 4 గంటల వరకు 68.88% పోలింగ్ నమోదైంది. మరి కాసేపట్లో కూడా 6 గంటల వరకు పోలింగ్ అయిన పర్సంటేజ్ వెలువడే అవకాశం ఉంది. అయితే మొన్న జరిగిన మార్చి 9వ తారీఖున జరిగిన ఎన్నికకు ఇవాళ జరిగిన రీపోలింగ్ కు మాత్రం పర్సంటేజ్ చాలా తగ్గిందని చెప్పాలి. 95% మొన్న నమోదైతే ఇవాళ 70-72% వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. మొత్తం 3 జిల్లాలకు, ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన 126 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్లను ఇవాళ ఏ రాత్రికైనా అంబర్పేటలోని మున్సిపల్ స్టేడియం కు తరలిస్తారు. అదేవిధంగా 22వ తారీఖు నాడు 8 గంటలకు ఈ కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు అన్ని చేస్తున్నారు. మొత్తానికైతే చూసుకుంటే మొన్న జరిగిన పోలింగ్ కు ఇవాళ జరిగిన పోలింగ్ మాత్రం 20-25% పోలింగ్ తక్కువ శాతం నమోదైనట్లు మనకు అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా మనం పోలింగ్ ప్రక్రియ ఇవాళ చూస్తే కూడా అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు ఎండలు, మరోవైపు సమ్మర్ ఎండలు, మరోవైపు ఇవాళ ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్ సంబంధించి కావచ్చు. రీపోలింగ్ అనేసరికి కూడా ఓటర్లు కూడా పూర్తిగా పోలింగ్ కేంద్రాల వైపు ముఖం చూడలేదు అనేది కూడా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమన్నప్పుడు కూడా 70-72% వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కౌంటింగ్ ప్రక్రియను కూడా అంబరిపేటలో మున్సిపల్ స్టేడియంలో 22వ తారీఖు నాడు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇటు ఎన్నికల అధికారులు, ఇటు కావచ్చు జిహెచ్ఎంసీ అధికారులు కూడా మొత్తం ఇప్పటికే దానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగిస్తున్నారు. రాజేందర్. రైట్ రాజు, థ్యాంక్ యూ.